జ్ఞాని అజ్ఞాని. మీరు జ్ఞానులా అజ్ఞానులా చెప్పండి? జ్ఞానం. ఏం జ్ఞానం ఉంది మీకు? మీకేం జ్ఞానం ఉంది? కళ్ళు తెలిస్తే రూపజ్ఞానం, చెవు తెరిస్తే శబ్ద జ్ఞానం, నాలుక తెరిస్తే రుచి జ్ఞానం. ఇక ఈ శబ్ద ప్రపంచ జ్ఞానమే ఉంది, కానీ పరమాత్మ జ్ఞానం ఉందా? ఈ ప్రపంచ జ్ఞానం అనేది మనకుంది, పశువులకు ఉంది, పక్షులకు ఉంది, క్రిములకు ఉంది, కీటకాలకు ఉంది, దేవతలకు కూడా ఉంది. దీని శాస్త్ర భాషలో జ్ఞానము అనరు, విషయ జ్ఞానము అంటారు. ఏమంటుంది? విషయం అంటే ప్రపంచం, విషయ జ్ఞానం అంటే ప్రపంచ జ్ఞానం అన్నమాట. ఈ ప్రపంచ జ్ఞానం ఎవరికి కలుగుతుంది? ప్రపంచ జ్ఞానం ఎవరికి కలుగుతుంది? ఎవరికి కలుగుతుంది? ఏం మాట్లాడలేదు. పశువులు కలగదా? పశువు కూడా చూస్తారు కదా, నాలుక రుచి ఉన్నది, చెడ్డ ఉన్నది, ఏది పెడతారు తింటారు, అది కుక్క. దానికి కూడా దాని జ్ఞానం దానికి ఉంది. జ్ఞానం అనేది అందరికి ఉంది. జ్ఞానం ఎవరికి ఉంది? మనకు. అంటే మనం అంటే ఇక మూడు ఉన్నాయి: ఒకటి శరీరము, ఒకటి మనస్సు, ఒకటి ఆత్మ. మరి జ్ఞానం దేనికి కలిగింది? శరీరానికి కలిగిందా, మనస్సు కలిగిందా, మనకు కలిగిందా? అయితే ఇది దీని గురించి మనం కొంచెం ఆలోచన చేయాలి. దీని గురించి మనం ఆలోచన. ఒకటేమో విషయ జ్ఞానం, ఇంకొకటేమో ఆత్మజ్ఞానం. ఈ విషయ జ్ఞానం మనకు కలుగుతుంది. ప్రపంచ జ్ఞానం, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తులు, నా పాస్తులు, పక్కింటోడు, ఇది అది ఎవరి జ్ఞానం వాళ్ళకు ఉన్నది. జ్ఞానం మనకు కలుగుతుంది. అయితే మనం ఎవరము అనే విషయంలో మనమెవరము మనం తెలుసుకుంటే వాళ్ళకి జ్ఞాని అంటారు. నేనెవరు నాకు తెలియదా? ఏదో ఇంత లావున్నా, ఇంత పొడుగున్నా. ఒకటేమో మన శరీరం, ఒకటేమో మన మనస్సు. మన శరీరాన్ని, మన మనస్సును వాడుకొని మనం ప్రపంచాన్ని చూస్తున్నాం. అంతేనా? శరీరం లేకపోతే ప్రపంచ జ్ఞానం కలుగుతా? చెప్పండి అమ్మా, ఏం మాట్లాడతలేదు? ఇప్పుడు మీకు శరీరం లేకపోతే నన్ను చూస్తారా? శరీరం కావాలా? పోనీ మనస్సు లేకపోతే నన్ను చూస్తారా? శరీరం ఏమైనా ఉంటుంది, మనసు ఎక్కడిపోతుంది. శరీరం ఉండాలా, మనసు ఉండాలా? ఈ శరీరం మనసు రెండు ఆడుకొని మన ప్రపంచాన్ని పుట్టి నుండి సత్యం దాకా చూస్తున్నాం. మరి ఈ శరీరాన్ని మనసును వాడుకొని ప్రపంచం చూస్తున్నావు కదా, ఈ శరీరం పక్కన పెట్టి మనసును పక్కన పెట్టి నువ్వెవరు చెప్పు? శరీరం నీది, నా శరీరం అంటావు కదా. మనస్సు నీది, నా మనసు అంటావు కదా. నా మనసు బాగుంది, బాగా. మరి శరీరం నీదైపోయా, మనస్సు నీదైపోయా, మరి నువ్వెవరు? మనం ఆత్మ. మనం ఎవరము? ఆత్మ. నీ జ్ఞానం, నీ ఆత్మజ్ఞానం నీకుందా? లేదు. ఆ ఆత్మజ్ఞానం తెలుసుకుంటే జ్ఞాని అంటారు. నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే జ్ఞాని. అది తెలుసుకోకుంటే వారిని ఏమంటారంటే అజ్ఞాని అంటారు. ఏది ఆత్మ విషయంలో అజ్ఞాని, దానికి తాత్పర్యం అజ్ఞాని. అయితే ఈ ఆత్మ అంటే మనమే కదా ఆత్మ. మనమేమో మనకు తెలియదు. విచిత్రము చూడండి, ప్రపంచం అంతా తెలుసు. ఈ నుండి 14 లోకాలు టీవీలల్లా, యూట్యూబ్లల్లా, సెల్ ఫోన్లల్లా నుండి సాయంత్రం దాకా ఎవరి ప్రపంచం వాళ్ళకి జ్ఞానం ఉంది, కానీ తానెవరో తనకు తెలియదు అన్నమాట. అయితే ఆత్మ ఈ విషయంలో వేదమే చెప్తుంది. ఈ విషయంలో వేదమే చెప్తుంది. అంటే అంతా ఆత్మనే. బ్రాహ్మణుడు ఆత్మనే, క్షత్రియుడు ఆత్మనే, శూద్రుడు ఆత్మనే, దేవతలు ఆత్మనే, లోకాలు ఆత్మనే, అంతా ఆత్మనే.
బ్రహ్మతం పరాదాద్యో అన్యత్రాత్మనో బ్రహ్మవేద, క్షత్రం తం పరాదాద్యో అన్యత్రాత్మనో క్షత్రం వేద, లోకాస్తం పరాదుర్యో అన్యత్రాత్మనో లోకాన్ వేద, దేవాస్తం పరాదుర్యో అన్యత్రాత్మనో దేవాన్ వేద, సర్వాత్తం పరాదుర్యో అన్యత్రాత్మనో సర్వం వేద. ఇదం బ్రహ్మ, ఇదం క్షత్రం, ఇమే లోక, ఇమే దేవ, ఇమాని భూతాని, ఇదం సర్వం యదయవ వా. మనం ఆత్మ కదా, బ్రాహ్మణులు ఆత్మనేనంట, క్షత్రియులు ఆత్మనేనంట, లోకాలు ఆత్మనేనంట. ఆత్మ అంటే మనమే. 84 లక్షల జీవరాశులు కూడా ఆత్మనేనంట. సమస్తము ఎంత ఉన్నదో అంతా ఆత్మనే. ఆత్మ అంటే మనమే కదా, అంత మన స్వరూపమే. మరి ఆత్మ ఒకటైనప్పుడు ఇన్ని రకాలుగా ఎట్లయింది? ఆత్మ ఒకటే అయినప్పుడు ఒక రకంగానే ఉండాలి కదా, ఇన్ని రకాలు ఎట్లయింది అంటే సాయత దుందుభేర అన్యమానస్య నాబాకి శబ్దాన శక్తయా గ్రహణాయ దుందుభేస్తు గ్రహణేన దుందుభి ఆఘాతస్య వా శబ్దో గృహీత. ఉదాహరణ చెప్పిండారు. మన ఇళ్ళంతా మంగళవాద్యాలు వాయిస్తారా? వాయిస్తారా? మంగళవాద్యాలు వాయించడం డోలు వచ్చినప్పుడు అన్నీ ఒకే రకంగా శబ్దాలు ఉంటాయి, వస్తాయా? శ్రీరాగాన్ని ఒక రకంగా కొడతాడు, మోహన రాగాన్ని ఒక రకంగా కొడతాడు. మరి ఎన్నో రాగాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క రకంగా కొడితే అన్ని రకాల శబ్దాలు వస్తాయి. దేంట్లో నుండి వస్తాయి? డోళ్ళ నుండి వస్తాయి కదా అన్ని బయటికి. మరి ఒకటే డోల్ నుండి అన్ని శబ్దాలు రాగా, అన్ని రకాల శబ్దాలు రాగా, ఒకటే ఆత్మ నుండి ఇన్ని రకాలుగా ఎందుకు కాకూడదు? ఎందుకు కాకూడదు? సాయక వీణాయై వాద్యమానాయై నా బాహ్య శబ్దాలు శక్తయా గ్రహణాయ వీణాయ వినాయాస్తు గ్రహణేన వీణావాదస్య భాషతో గృహీత. రెండో ఉదాహరణ చెప్తున్నాడు. వీణ వాయిస్తాడు. వీణ వాయించినప్పుడు వీణ కదే వీణ, కానీ దాంట్లో శ్రీరాగాలు ఒక రకంగా ఉంటుంది, మోహన రాగం ఒక రకంగా ఉంటుంది, భైరవి రాగం ఒక రకంగా ఉంటుంది, ఆనంద రాగం ఒక రకంగా ఉంటుంది. ఎన్నో రాగాలు, అన్ని రాగాలు ఎన్ని రకాల వింటుంటే అన్ని రకాల మనసు మారుతూనే ఉంటుంది అన్నమాట. మరి వీణ ఒకటే కదా, మరి అన్ని రకాల శబ్దాలు వచ్చినాయి కదా. ఆ జడమైన వీణలోనే అన్ని రకాల శబ్దాలు రాగా, అన్ని విచిత్రాలు ఒకటి ఉన్నట్టు ఇంకోటి ఉండదు రాగా, ఒకటే పరమాత్మ నుండి ఇన్ని రకాలుగా ఎందుకు కాకూడదు? ఇన్ని రకాలుగా ఎందుకు కాకూడదు? యథావా శంఖస్య ధుమాయమానస్య నాభాగ్య శబ్దాన శక్తయాత గ్రహణాయ శంఖస్య తు గ్రహణేన శంఖధుమస్య వా శబ్దో గృహీత. శంఖాన్ని వాయించినప్పుడు రకరకాల శబ్దాలు ఎట్లా వాయిస్తే అట్లా శబ్దం వస్తుంటుంది. ఒకటే శబ్దం ఒకటే శంఖం రకరకాల శబ్దాలు వస్తాయి కదా. మరి ఆ శంఖంలో రకరకాల శబ్దాలు రాగా మరి ఒకటే పరమాత్మ నుండి 84 లక్షల జీవరాశులు 14 లోకాలు ఏ విధంగా ఎందుకు ఉత్పత్తి కాకూడదు? ఇదంతా ఆ డోలు నుండి రకరకాల శబ్దాలు ఉత్పత్తి అయినట్టు, డోలు ఒకటే అయినప్పటికీ, వీణ ఒకటే అయినప్పటికీ రకరకాల శబ్దాలు ఉత్పత్తి అయినట్టు, శంఖం ఒకటే అయినప్పటికీ రకరకాల శబ్దాలు ఉత్పత్తి అయినట్టు, పరమాత్మ ఒకటే అయినప్పటికీ రకరకాలుగా ఉత్పత్తి అయింది. నీ మాదిరిగా నా మాదిరిగా మనమంతా ఆత్మనే. బ్రాహ్మణులు వాళ్ళే ఆత్మనే, క్షత్రియుడు ఆత్మనే, వైశ్యుడు ఆత్మనే, స్త్రీలు ఆత్మనే, శూద్రుడు ఆత్మనే, పశువులు పక్షులు క్రిములు కీటకాలు 24 లక్షల జీవరాశులు, పై లోకాలు కింది లోకాలు, నీకు ఏమేమి అనుభవానికి వస్తున్నాయో, ఏమేమి శాస్త్రాల్లో రాసినాయో ఇదంతా కూడా పరమాత్మ నుండే ఉత్పత్తి అయింది అని మనకు ఏదో చెప్తుందన్నమాట. అంత పరమాత్మనే. మరి అది ఎట్లా పరమాత్మ అయింది? అది ఎట్లా పరమాత్మ అయింది? ఇంకా కొంచెం విపులంగా చెప్పండి అని అంటే, సాయత సైంధవ కిల్య ఉదకే ప్రాస్త ఉదకమేవ అనువిలీయేత నహాస్యోత్ గ్రహణాయేవ స్యాద్ యతో ఏతస్వాదనీత లవణమేవ ఏవం వా అరైదం అనంతం అపారం విజ్ఞానఘన ఏవ ఏతేభ్యో భూతేభ్యః సముత్థాయ తాన్యేవ వినశ్యతి న ప్రేత్య సంజ్ఞాస్తి కరే బ్రవీమీతి హోవాచ యజ్ఞవల్క్యః. యథా సైంధవ కిల్య సింధుర్భవ సైంధవ. సింధు అంటే సముద్రాన్ని సింధు అంటారు. ఆ సముద్రంలో పుట్టిన దాన్ని సైంధవము, సైంధవ లవణము అంట కదా మనం. సముద్రంలో పుట్టిన దాన్ని సైంధవము అంటారు. కిల్య అంటే
గడ్డ, ఉప్పు గడ్డ. ఆ ఉప్పు గడ్డ దేంట్లో ఉంటుందో చెప్పండి? సముద్రం ఎక్కండి, బయటికి మళ్ళు కడతారు. ఆ మళ్ళు కడితే ఆ నీళ్ళు ఏం చేస్తాయంటే మళ్ళకి వస్తాయి. భూమిలో వేడి ఉంటుంది కదా, ఆ భూమిలో వేడికి ఆ మెల్లమెల్లగా గడగడతాయి. అదొక పంట, గోధుమలు పండించినట్టుగా, ఒడ్లు పండించినట్టుగా, ధాన్యం పండించినట్టుగా ఉప్పు కూడా పండిస్తారు అనమాట. లాగి వేరే ఏం లేదు. ఆ నీళ్లు కొంచెం మందం కాగానే మళ్ళీ నీళ్లు పోతుంటారు, నీళ్ళు మందం కాగానే మళ్ళీ సముద్రం నీళ్ళు రోడ్డు దాంట్లో పోతుంటే ఆ నీళ్ళే ఉప్పు అవుతాయి. మళ్ళీ అంటారు కదా, నీళ్ళే ఉప్పు అవుతాయి. ఏమన్నా భూమి ఉప్పు అవుతుందా? భూమి అట్లే ఉంటుంది, నీళ్ళే ఉప్పు అవుతాయి. ఉప్పు అయిన తర్వాత రాసులు పోతాం. మేమైతే రామేశ్వరం పోయినప్పుడు ఆ దారి లేకుండా కార్లో పోతాం కదా, రాసులు పెద్ద పెద్ద రాసులు అనమాట. అమ్మ అది 2 అంతస్తులంత రాసులు, 3 అంతస్తులంత రాసులు. దాన్ని ఏమంటారు? ఉప్పు రాశి అంటారు. ఏమంటారు? నీళ్ళ రాశి అంటారా? ఎందుకన్నారు? మరి నీళ్ళే కదా, మరి నీళ్ళు అయినప్పుడు నీళ్ళ రాశి అనొచ్చుగా. ఏమంటారు? ఉప్పు రాశి. మళ్ళీ అక్కడ కంపెనీ పేరు, అది ఆ కంపెనీ టాటా సాల్ట్, టాటా వాళ్ళ కంపెనీ. ఆ ఉప్పులలో ఏదో పేర్లు వాళ్ళ. మీరు దుకాణాల్లో కొంటుంటారు కదా, అన్నీ ఒకటే పేరుతో అమ్ముతారా? ఎన్నో పేర్లు ఉంటాయి దానికి. మరి అంతా నీళ్ళే అన్నప్పుడు దాన్ని నీళ్ళు ఎందుకు అన్నారు? దాన్ని ఉప్పే అంటారా అనరా? నీళ్ళే ఉప్పు అయినా ఇంకేమన్నా అయిందా? అవి వాస్తవికంగా ఆలోచిస్తే నీళ్ళే ఉప్పు అయింది. ఆ విధంగానే పరమాత్మనే మనం. నువ్వు ఉప్పుగడ్డ, నేను ఉప్పుగడ్డ. 84 లక్షల జీవరాశులు, 84 లక్షలు ఉప్పుగడ్డలు. ఉప్పుగడ్డ ఒకటి ఉన్నట్టు ఒకటి ఉంటుంది. అది చూడండి, దేని ఆకారం దానికే ఉంటుంది. మన ఆకారం అంతా ఒకటే ఉన్నామా? దేని ఆకారానికి. భూమి ఉప్పుగడ్డ, నీళ్ళు ఉప్పుగడ్డ, అగ్ని ఉప్పుగడ్డ, గాలి ఉప్పుగడ్డ, వాయువు ఉప్పుగడ్డ, ఆకాశం ఉప్పుగడ్డ, సూర్యుడు ఉప్పుగడ్డ, చంద్రుడు ఉప్పుగడ్డ. ఆ సముద్రంలో ఒక రకమైన ఉప్పే వస్తుంది. కానీ పరమాత్మ సముద్రంలో ఎన్ని రకాల ఉప్పుగడ్డలు ఉన్నాయి? ఓరే బాబురే, రకరకాల ఉప్పులు వేరే ఉంటాయి, ముఖాలు వేరే ఉంటాయి, లోకాలు వేరే ఉంటాయో, రకరకాల ఉప్పుగడ్డలు. అయితే మరి ఆ ఉప్పుగడ్డ వాస్తవికంగా ఉప్పుగడ్డనే అంటాం. కానీ జ్ఞానం పెట్టి చూస్తే, జ్ఞానంతో చూడటం అంటే ఏంటంటే, ఆ ఉప్పు ఉందనుకోండి, ఆ ఉప్పు ఒక గ్లాసులు కలిపి ఆ గ్లాసులోనేమో ఒక 1/2 లీటర్ నీళ్ళు ఉన్నాయనుకోండి. ఎన్ని? 1/2 లీటర్. 1/2 లీటర్ అంటే ఒక ఇంత ఉప్పుగడ్డ బాగా కలిపిన తర్వాత పైన నీళ్ళు తాగండి ఎట్లుంటాయి? అయినా నీళ్ళు ఎట్లుంటాయి? ఏం మాట్లాడతలేదు, ఎట్లుంటాయి? సగం వంకపోసి మధ్యలో తాగండి ఎట్లుంటాయి? ఉప్పే. మరి మొత్తం వంకపోసి అడుగు తాగండి ఎట్లుంటాయి? ఉప్పే. మరి ఉప్పు గిట్టే ఉంటాయి. మరి అంతే తగినది అంటే అది నీళ్ళ స్వరూపమే అన్నమాట. అది నీళ్ళ స్వరూపమే. మరి నీళ్ళలో ఉప్పు ఉంది కదా, అది బయటికి అంటపెట్టు, పొయ్యిలో మంటపెట్టు. అయినదా? ఉదకమేమో అనుగిలిస్తే అది నీళ్ళే అయితే తప్ప మన బయటికి రాదు. మళ్ళీ బయటికి రావాలంటే సముద్రానికి పోయి మళ్ళా ఆ మల్లు కడితేనే బయటకు వస్తుంది తప్ప నువ్వు ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎవరు వచ్చినా కానీ ఆ ఉప్పు అనేది బయటికి రాదు. ఎందుకంటే ఆ ఉప్పు నీళ్ళే కాబట్టి నీళ్ళ స్వరూపం పైకి వెళ్ళిపోయింది. యథా శైతవకిల్య ఉదకే ప్రాస్త, నీళ్ళల్లో వేస్తే ఉదకమేవ అవిమిలీయతే, నీళ్ళే అయిపోయినట్టు. నాస్య ఉత్క్రాణాయ స్యాత్, ఎంత తెలివికల్లోడైనట్లయితే బయటికి తీయలేడు. ఏదో ఎదస్తూ ఆదతీత లవణమేవా, నీళ్ళల్లో ఎక్కడ పైన మధ్యలో నీళ్ళ ఎక్కడ అడుగున ఏడ ఎంత ఉప్పే అయిపోతుందో. ఏవంబా అరైదం అనంతం అపారం విజ్ఞానకే. ఏవంబా అరే అంటే అరే ఓ ఇది భార్యని ప్రేమతో అరే అని పిలుస్తారు కదా, అరే ఎవరైనా పిలుచుకుంటుంటారు కదా, అరే ఇదం అంటే ఇదంటే ఏంటంటే ఈ కంటికి కనబడే సృష్టి. అది భూమే కానీ, నీళ్ళే కానీ, అగ్నే కానీ, గాలే కానీ, వాయువే కానీ, ఆకాశమే కానీ, సూర్యుడే కానీ, చంద్రుడే కానీ, జాగ్రత్త అవస్థలో, స్వప్న అవస్థలో నీకు ఎంతెంత కనబడుతుందో
నీకు అంటే మొత్తం 14 లోకాల సమస్త జీవరాశులకు ఏవేం కనబడుతుందో ఇదం ఇదంతా మనల్ని వదిలిపెట్టి అంతా ఇదమంటే మనల్ని అంటే మనం ఆత్మ మనల్ని వదిలిపెట్టి ఎంతున్నదో మన శరీరం కానీ మన మనసు కానీ మన ప్రపంచం కానీ నీకు ఎంతుదో అంత సమస్తలు ఎంతుదో అనంతం అపారం విజ్ఞాన ఘనయేవ. ఇది ఆత్మనే తప్ప ఆత్మక భిన్నంగా ఏమీ కాదు. ఇది శరీరంగా కనబడుతుంది కానీ శరీరం కాదు, ఇది ఆత్మనే. ఉప్పుగడ్డగా కనబడుతుంది కానీ ఉప్పుగడ్డ కాదు, నీళ్ళే. ఇది మనస్సుగా కనబడుతుంది కానీ మనస్సు కాదు, ఇది ఆత్మ. అది పశువుగా కనబడుతుంది కానీ పశువు కాదు, అది ఆత్మ. అది పక్షిగా కనబడుతుంది, అది పక్షి కాదు, అది ఆత్మ. ఇది భవనం కనబడుతుంది, భవనం కాదు, ఇది వాస్తవికంగా ఆత్మనే. ఈ భూమిగా నీళ్లుగా అగ్నిగా గాలిగా వాయువుగా ఆకాశంగా సూర్యుడుగా చంద్రుడుగా నీకేమేమి రకరకాలు కనబడుతుందో కానీ వాస్తవికంగా అదేంటి ఆత్మనే. ఏమంబ అరైదం అనంతం అపారం. ఇది అపారమైన ఆత్మ. ఆ ఉప్పుగడ్డ ఉంది కదా, ఆ చిన్న ఉప్పుగడ్డ నీళ్ళల్లో వేస్తే అది సముద్రం అవుతుంది. అది ఏమవుతుంది? సముద్రం అంత అవుతుంది. నువ్వు అంత గ్లాసులకు ఇంత ఉప్పు అయితే ఇంత ఉప్పు వేస్తే గ్లాసు నిండా అయిందా కాలేదా? ఎట్లా అవుతుంది? అది నీళ్ళే కాబట్టి. ఆ విధంగానే మనం చిన్న ఉప్పుగడ్డనే కానీ మనం పరమాత్మ 14 లోకాల అనంతం అపారం. మన స్వరూపానికి అంతమే లేదు. భూమికి అర్థం ఉంది. భూమికి కొలుస్తారు కదా, కొలుస్తారా కొలవరా? భూమికి అంతం ఉంది. నీళ్ళకి అంతం ఉందా లేదా? సముద్రానికి అంతం ఉంది. బావులకు చెరువులకు అంతం ఉందా లేదా? ఇప్పుడు భూమి కంటే నీళ్లు 10 అంతలు ఎక్కువ. అది ఒక అంతమే కదా, కొలతకు వచ్చింది కదా. నీళ్ళ కంటే అగ్ని 10 అంతలు ఎక్కువ. అది కొలతకు వచ్చిందా రాలేదా? ఆ అగ్ని కంటే గాలి 10 అంతలు ఎక్కువ. అది కొలతకు వచ్చిందా రాలేదా? అంతమైందిగా. దానికంటే ఆకాశం 10 అంతలు ఎక్కువ. అది కూడా కొలతకు వచ్చిందిగా కాలేదా? ఆ విధంగానే ఈ లోకానికి 14 లోకాలకు కొలతలు ఉన్నాయి. కానీ ఆత్మకు కొలత లేదు. అదంతా మనం అంత పెద్ద మన రూపం అంత పెద్దదా? అనంతం అపారం. అపారం అంటే ఏంటంటే దీనికి భారమే లేదు. ఇప్పుడు నా కాంపౌండ్ వాళ్ళు దాటితే నేను దాటినట్టే. మాది లేదు కదా, మనది కాదు కదా. ఆ విధంగా సముద్రానికి పార ఉంది, అన్నిటికీ పార ఉంది, భూమికి నీళ్లకు అగ్నికి. కానీ అపారం దీనికి ఎక్కడ లేదు, దీనికి భారమే లేదు. విజ్ఞాన ఘన ఏవా. ఇంకొక విషయం చెప్తుంది, విజ్ఞాన ఘన. విజ్ఞాన ఘన. ఇప్పుడు సైంధవ ఘన అన్న కదా, ఉప్పుగడ్డ అన్న కదా. ఉప్పుగడ్డను ఇంత గడ్డ తీసుకొని ఏ మూలన్నా నాకండి. ఎక్కడున్నది? కింది పక్క, పై పక్క, ఈ పక్క, తూర్పు పడమట ఉత్తరము దక్షిణం అన్ని దిక్కులలో నాకండి. ఎక్కడున్నది? పగల ఒకటి మధ్యలో నాకండి. ఎట్లుంటుంది? ఇదంతా నువ్వు కానీ నేను కానీ అంతా పరమాత్మనే నాటిగా. ఎట్లయితే ఉప్పు నుండి బయట నీళ్ళ నుండి వచ్చిన ఉప్పుగడ్డ ఎక్కడ చూసినా అంత ఉప్పే. ఆ విధంగానే పరమాత్మ నుండి వచ్చిన ఈ భూమి కానీ, నీళ్లు కానీ, అగ్ని కానీ, గాలి కానీ, వాయువు కానీ, ఆకాశం కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, పశువులు కానీ, పక్షులు కానీ, క్రిములు కానీ, కీటకాలు కానీ, మనుష్యులు కానీ, అండజాలు కానీ, పిండజాలు కానీ, స్థిరజాలు కానీ, ఉద్భిజాలు కానీ, 14 లోకాల లోపల కానీ 14 లోకాల బయట కానీ ఎంతున్నదో అంత విజ్ఞాన ఘన. అంటే జ్ఞానస్వరూపం. విజ్ఞాన ఘన అంటే జ్ఞానస్వరూపం. విజ్ఞాన ఘన ఏమన్నాడు? మళ్ళా ఏమంటే నిశ్చయంగా అన్నాడు. విజ్ఞాన ఘన ఏంటంటే నిశ్చయంగా. విజ్ఞాన ఘన ఏవా. అయితే ఈ సర్వవ్యాపకమైన ఆత్మ అంటే మనము, సర్వవ్యాపకమైన ఆత్మ అంటే మనము ఏతేభ్యో భూతేభ్య సముత్థాయ. మరి జ్ఞానం ప్రకటన కావాలి కదా. ఈ జ్ఞానం అనేది ప్రకటన కావాలి కదా. అంటే శక్తి రకం దెబ్బ తగిలి కట్టకపోతాయి, ఏదానికైనా దెబ్బ కూడా. విజ్ఞాన ఘన ఏతేభ్యో భూతేభ్య సముత్థాయ. మరి జ్ఞానం అనేది బయటికి రావాలి కదా. ఉన్నట్టు అంతకు ఉన్నది, అంత పరమాత్మనే, అంత జ్ఞాన స్వరూపమే. కానీ జ్ఞానం ఉన్నట్టు ప్రకటన కావాలంటే దీనికో శరీరం ఉండాలా, దీనికో మనస్సు ఉండాలా. దీనికో శరీరం ఉండాలా, దీనికో మనస్సు ఉండాలి. లేకపోతే అది ప్రకటన కాదు. నేను అనండి, నేను
నేను అంటనే అంటలేదు. నేను వినబడతలేదు. నేను నర్సరీ సెట్ గట్టిగా రాదా? నేను అన్నాం కదా. నేను అని ఇక్కడ అన్నది, నేను అని అక్కడ అన్నది. నీకు నాకు మధ్యలో ఆకాశం ఉంది కదా, ఆకాశంలో కూడా పరమాత్మ ఉన్నాడు కదా, అది నేను అనుకుందా? అంతకున్నది పరమాత్మ. కానీ నేను అనేది ఎక్కడన్నదంటే ఇక్కడ మనస్సు శరీరం తోడైందో అక్కడనే మనం నేను అనగలుగుతున్నాం. ఎక్కడైతే మనస్సు శరీరం తోడు కాలేదు అక్కడ జ్ఞానం ఉన్నా, జ్ఞాన స్వరూపం అయినా కానీ నేను అనగలుగుతుందా? అనగలుగుతుంది అనమాట. కాబట్టి నేను అన్నానంటే ఏతే భూతేభ్య సముదాయ, తన జ్ఞానం తాను ప్రకటన చేసుకోవడానికి ఏతేభ్యో భూతేభ్య అంటే 84 లక్షల జీవరాశులల్లా సముదాయ దాంట్లో నుండి బయటకు వచ్చి నేను అంటే నేను అన్నాను. నేను కళ్ళతో చూస్తున్నా, నేను చెవులతో వింటున్నా, నేను నోటితో మాట్లాడుతున్నా, నేను నోటితో నాలుగుతో రుచి చూస్తున్నా, నేను కాళ్ళతో నడుస్తున్నా, నేను చేతులతో చేస్తున్నా, నేను ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నా, నేను రాత్రి స్వప్నావస్థలో ఉన్నా, నేను కోటీశ్వరుడిని, నేను ధనవంతుడిని, ఇక అన్నీ అంటుందా అంటలేదా? అది ఎప్పుడంటది? ఈ శరీరాన్ని తోడు చేసుకొని మనస్సు తోడు చేసుకొని అంటున్నది. మరి నీకు నాకు మధ్యలో ఆత్మ ఉన్నది, మరి అది నేను అంటుందా? మరి నేను అనకపోతే ఉన్నదా లేదా? ఉన్నది, బరాబర్ ఉంది, బరాబర్ ఉంది. ఉన్నది కాబట్టే నేను, ఉన్నది కాబట్టే నేను అంటున్నా. ఈ నేను అనే ఆత్మ మనం ఉన్నది కదా, అన్ని ఈ నేను అనే ఆత్మ ఈ శరీరాలను ధరించి ఏతేభ్యో భూతేభ్య సముదాయ అంటే శరీరాలను ధరించి అప్పుడు ప్రకటన అవుతుంది. అప్పుడు ప్రకటన అవుతుంది, లేకపోతే ప్రకటన కావడానికి వీలు లేదు. లేకపోతే ఆత్మ ఉన్నదని ఏం సాక్ష్యం చెప్పండి? ఈ శరీరం ఈ మనసు లేకపోతే నేను అని అనకపోతే ఆత్మ ఉన్నదానికి ఏమి సాక్ష్యమేంది? ఏమి సాక్ష్యం లేదు. తన్ను తాను ప్రకటన చేసుకొని నేను ఆత్మ నన్ను నిరూపణ చేసుకోవడానికి ఈ అవతారాలే. ఇది ఒకటే ఆత్మ, ఒకటే ఆత్మ, ఇన్ని అవతారాలు. ఆ శరీరం ఈ శరీరం వేరే, ఆ మనస్సు ఈ మనస్సు వేరే. కానీ ఆ మనస్సులో ఆ శరీరంలో ఈ మనస్సులో ఈ శరీరంలో ఉండి నేను అనేది ఆత్మ ఎన్నున్నది? ఒకటే ఆత్మ. శరీరాలు రకరకాలు అయ్యాయి, మనస్సులు రకరకాలు అయ్యాయి, కానీ అన్ని మనసులలో ఉండి నేను అనేది ఆత్మ మాత్రము ఒకటే. అయితే ఈ విషయంలో మనకు సదా అయమాత్మ సర్వేషా భూతానాం అధిపతి సర్వేషా భూతానాం రాజా తద్యథా రతనాభౌ చ రతనేమౌ చ అరా సర్వే సమర్పితాః ఏవమేవాస్మిన్ ఆత్మనే సర్వాణి భూతాని సర్వే లోకా సర్వే దేవా ఏతాత్మా సమర్పితాః. మరి ఈ ప్రపంచం అంతా దేనికి సమర్పితమై ఉంది? దేనికి సమర్పితమైంది? ఈ సమర్పితం అంటే అర్థమవుతుందా? ఇప్పుడు భార్యకి భర్త సమర్పితమవుతుంది, భర్త భార్యకి సమర్పితమవుతారు, వీళ్ళిద్దరు కలిసి పిల్లలకు సమర్పితమవుతారు. అవునా కదా? ఈ సమర్పితం అనే శబ్దం ఉందా లేదా మీకు? కానీ దీంట్లో ఈ సృష్టి అనేది దేనికి సమర్పితమైందనే విషయంలో ఒక చిన్న మనకు సాంఖ్య దర్శనంలో వస్తుంది అనమాట. సంఘాతస్య పరార్థత్వాత్ త్రిగుణాది విపర్యయాత్ పురుషోస్తి భోక్తృభావాత్ కైవల్యార్థం ప్రవృత్తేశ్చ. సంఘాతస్య పరార్థత్వాత్ ఒక చిన్న విషయం. సంఘాతస్య పరార్థత్వాత్, సంఘాతస్య పరార్థత్వాత్ అంటే నీకేమైనా అర్థమైందా? ఏం మాట్లాడలేదు, ఏమైనా అర్థమైందా? సంఘాతం అంటే ఒక పద్ధతిగా తయారు చేసిన వస్తువును సంఘాతం అంటారు. ఇప్పుడు దీన్ని ఏమంటారు? కళ్ళద్దాలు. ఈ భాషలో కళ్ళద్దాలు, ఇది సంఘాతం అంటారు. ఒక పద్ధతితో తయారు చేసిన పదార్థత్వ, అది తను తాను అనుభవిస్తుందంట, ఇతరులకు ఉపయోగపడుతుంది. కళ్ళద్దాలు తయారు చేసినాం, ఈ కళ్ళద్దాలతో ఏ పని? అది వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది. దొడ్డ అక్షరాలను సన్న చేయడానికి, సన్న అక్షరాలను దుడ్డు చేయడానికి,
దూరం చూపు దగ్గర చూపు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఉపయోగపడగల తనకు తానకేం ఉపయోగపడుతుందా? దీన్ని సంఘాతం అంటారు. ఇదో దీన్ని ఏమంటుంది చెప్పండి? ఇది పద్ధతిగా తయారు చేసిందా చేయలేదా? అక్కడ తనకు తాను ఏమైనా ఉపయోగం ఉందా? ఇది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. సంఘాతం ఏదైనా సరే ఈ పక్కన టేబుల్ ఉంది, అది తయారు చేసిండు, సంఘాతం ఉంటుంది దాన్ని. అది ఇతరుల కోసం తయారు చేసింది, తనకు తాను ఏమైనా ఉందా? ఇప్పుడు సింహాసనం చేసిండ్రు, ఇది ఎవరి కోసం చేసిండ్రు? చెప్పండి అన్న. కాదు, ఇది ఆశ్రమం కోసం చేసిండ్రు. ఎవరి కోసం చేసిండ్రు? పైన ఏం రాసిండ్రు? శ్రీ విశ్వనాథ క్షేత్ర పరాశరాశ్రమ పీఠం అన్నారు. పరిశుద్ధాశ్రమ పీఠం అని రాసిండ్రా? మరి నన్ను ఎందుకు మొదలు చేస్తారు మీరు? అర్థమైతే కాలేదా? అది అర్థం చేసుకోవాలన్నమాట. ఇది వేరే వాళ్ళ కోసం ఉందన్నమాట. ఎవరు పీఠం అయితే తింటే తెచ్చుకుంటుంటారు, ఏముంది? ఇప్పుడు ఈ లైట్లు ఉన్నాయి, ఈ లైట్లు తయారు చేసింది. ఈ లైట్లు తన కోసం, అవి వేరే వాళ్ళ కోసం కదా. ఈ సృష్టిలో సంఘాతం ఎంత ఉందో అంటే తయారైన వస్తువు, భూమే కానీ, నీళ్ళే కానీ, అగ్నే కానీ, గాలే కానీ, ఆకాశమే కానీ, సూర్యుడే కానీ, చంద్రుడే కానీ, నక్షత్రాలే కానీ, 14 లోకాలే కానీ, అండజాలే కానీ, పిండజాలే కానీ, శ్వేతజాలే కానీ, ఉద్భిజాలే కానీ, ఈ కళ్ళే కానీ, చెవులే కానీ, ముక్కే కానీ, నోరే కానీ, మనసే కానీ, ఏమేముందో అంత సృష్టిలో పరమాణు మొదలుకొని పరమాత్మ వరకు ఏ పదార్థం తయారైందో ఈ పదార్థం అనేది స్వభావం దానికి ఉండదు, తను తాను అనుభవించదు. అది వేరే వాళ్ళ కోసం ఉన్నది. ఆ వేరే వాడు ఎవడు? ఎట్టుంది? ఆ వేరే వాడు ఎవడు? వాడు ఒక్కడా? అనేకమా? ఆ వేరే వాడు ఎవడు? సంఘాతస్య పరార్థత్వ. సంఘాతం అనేది పరార్థం అంటే ఇతర ప్రయోజనాల కోసం ఉండదు, స్వప్రయోజనం కోసం ఉండదు. ఈ సృష్టి అంతా సంఘాతమే. ఈ జాగ్రత్త అవస్థలో నీకేమేం కనబడుతుందో, స్వప్నావస్థలో నీకేమేం కనబడుతుందో, ఈ సమస్త ప్రపంచం అంతా దీన్ని ఏమంటారు? సంఘాతం. ఈ సంఘాతం అనేది ఇతరుల కోసం ఉన్నది. ఆ ఇతరుడు ఎవరు చెప్పండి? మనమే. ఇతరుడు ఎవరు? మనమే. మనం అంటే మనకు శరీరమా మనస్సా? శరీరమా మనస్సా? శరీరం సంఘాతమే, మనస్సు కూడా సంఘాతమే. అది కూడా తయారైంది కదా, వస్తువే కదా. మరి ఈ శరీరమా మనస్సా? మనం అంటే ఎవరు చెప్పండి? ఆత్మ. ఏం చెప్తుండ్రు? అయితే సంఘాతస్య పరార్థత్వ సవ అయమాత్మ సర్వేషాం భూతానాం అధిపతి. సర్వేషాం భూతానాం రాజా. ఈ 84 లక్షల జీవరాశులకు అధిపతి ఎవరు? ఆత్మ. ఎవరు? ఆత్మ ఎవరు? శరీరం కాదు, మనస్సు కాదు, ఆత్మ. సవా అయమాత్మ సర్వేషా భూతానాం అధిపతి సర్వేషా భూతానాం రాజా. తద్యథ రథనా మౌచ రథనే మౌచ అలా సర్వే సమర్పితా. సమర్పణ శబ్దం వచ్చింది ఇక్కడ కూడా. రథనా మౌచ రథనే మౌచ అలా సర్వే సమర్పితా. ఎద్దుల బండి చూసిండ్రా? ఈ కాలం పిల్లలు ఎవరు? ఎద్దుల బండి చూసిన పిచ్చిరెడ్డి ఇప్పుడు అప్పుడే కనబడుతుందండి ఎద్దుల బండి. ఆ ఎద్దుల బండికి ఒక బొడ్డు ఉంటుంది, మధ్యలో ఒక బొడ్డు ఉంటుందా ఉండదా? ఆ బొడ్డుకు నిలువు కర్రలు అడ్డకర్రలు ఉంటాయి. నిలువు కర్రలు అడ్డకర్రలు ఉంటాయా? ఇప్పుడు ఈ నిలువు కర్రలు కానీ అడ్డకర్రలు కానీ ఆధారం చెప్పండి, దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఆ బొడ్డు మీద ఆధారపడి ఉన్నాయి. ఆ బొడ్డు లేకపోతే అవి బతుకుతాయా? ఉంటాయి, అవి ఊడైపోతాయి అన్నమాట. మొత్తం చక్రం అంతా దేని ఆధారం మీద ఉంది? బొడ్డు ఆధారం. ఆ విధంగానే రథనా మౌచ రథనే మౌచ అలా సర్వే సమర్పిత. ఆ విధంగానే ఈ నిలువుకరలు అడ్డకరలు ఏంటిదంటే ఈ భూమి, నీళ్లు, ఈ అగ్ని, గాలి, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, 14 లోకాలు, ఈ 84 లక్షల జీవరాశుల శరీరాలు, 84 లక్షల జీవరాశుల్లో ఉండే మనస్సు, ఇవన్నీ అడ్డకర్రలు, నిలువుకర్రలు.
ఇవి దేని ఆధారం మీద ఉన్నాయి? మన ఆధారం మీద. మనం ఉంటే మనస్సు పనిచేస్తుంది, మనస్సు ఉంటే శరీరం పనిచేస్తుంది, మనం ఉంటే శరీరం పనిచేస్తుంది. మనం లేకపోతే మనస్సు పనిచేస్తుందన్నా? మనం లేకపోతే మనస్సు శరీరం పనిచేస్తుందా? మనం లేకపోతే సూర్యుడు చంద్రుడు పనిచేస్తుందా? ఇదంతా మన కోసమే. ఎవరి కోసము? ఇదంతా మన కోసం సమర్పితమై మన బలంతో ఉన్నాయి. కేనేషితం పదతి ప్రేషితం మన కేనేషితాం వాచ విమాం వదంతి చక్షుశ్రోత్రం కపుదేవో యునక్తి శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయ వాచో వాచస ప్రాణస్య ప్రాణః చక్షుషక్షురతిముచ్య ధీరాః ప్రేత్యాస్మాన్ లోకాత్ అమృతా భవంతి. మనసు దేని బలంతో నడుస్తుంది చెప్పండి? రోజు బండి చక్రం తిరుగుతున్నది. దేని బలంతో తిరుగుతున్నది? అది బొడ్డు బలంతో తిరుగుతున్నది. ఇప్పుడు శరీరం మీ ఇంటి దగ్గర ఉన్న శరీరం ఇంటికి వచ్చింది. దేని బలంతో వచ్చింది చెప్పండి? ఆత్మ అంటే మనమే, మన బలంతో వచ్చింది. ఇప్పుడు నీ మనసు పనిచేస్తుంది కదా, నీ మనసు ఇంటికి రావాలనిపించింది కదా, నువ్వు వచ్చినావు, శరీరాన్ని తీసుకొని వచ్చినావు. ఈ మనసు దేని బలంతో పనిచేస్తుంది చెప్పండి? ఆత్మ అంటే ఎవరు? మన బలంతో మనసు. మన బలంతో మనస్సు పనిచేస్తుంది, మన బలంతో శరీరం పనిచేస్తుంది, మన బలంతో 14 లోకాలు పనిచేస్తున్నాయి. ఎన్ని లోకాలు? 14 లోకాలు మన బలంతో పనిచేస్తున్నాయి. శరీరం చిన్నదే, మనస్సు చిన్నదే, కానీ మనం చిన్నదాము కాదు. అనంతం అపారం. దీన్ని ఏమంటారంటే జ్ఞానం అంటారు. దీన్ని ఏమంటారు? మనం ఎవరో మనం తెలుసుకుంటే దాని జ్ఞానం. మిగతాదంతా ప్రపంచ జ్ఞానం. సార్ ఈ విధంగా రథనాభౌచ రథనేమౌచ అలా సర్వే సమర్పితా ఏమే వాస్మిన్ ఆత్మని. ఆత్మని అంటే మన, ఆత్మ అంటే మన కోసమో. ఆత్మనంటే సర్వే లోక సర్వాణి భూతాని సర్వే లోక సర్వే దేవ ఏక ఆత్మన సమర్పితా. ఈ 84 లక్షల జీవరాశులు కూడా, ఈ శరీరాలు కూడా దేనికి సమర్పితమైన? ఈ శరీరం దేనికి? నాకు సమర్పితం. ఈ మనస్సు దేనికి సమర్పితమైంది? నాకు సమర్పితం. ఎవరి పాటి వాళ్ళంటే అనుకోవాలి. ఈ శరీరం ఎవరికి సమర్పితమైంది? నాకు. ఈ మనస్సు ఎవరికి సమర్పితమైపోయింది? నాకు. ఆ విధంగానే ఈ నాకంటే మనం ఆత్మ. ఈ 84 లక్షల శరీరాలు కూడా నాకే సమర్పితమైనవి. ఈ 84 లక్షల మనస్సులు కూడా నాకే సమర్పితమైనవి. సూర్యుడు నాకే సమర్పితమైనప్పుడు, చంద్రుడు నాకే సమర్పితమైంది. 84 లక్షల ఈ భూమి, నీళ్లు, అగ్ని, గాలి, వాయువు, ఆకాశం వంటి పంచభూతాలు 14 లోకాలు కూడా దేనికి సమర్పితమైనవి? సర్వాణి భూతాన్ని సర్వే లోక. సర్వే లోక అంటే 14 లోకాలు. సర్వే దేవ. సర్వే దేవ. దేవతలు కూడా మనకే సమర్పించబడి. దేవతలు ఎంతమంది చెప్పండి? ఏం మాట్లాడతలేదు. దేవతలు ఎంతమంది చూసిరండి? ఎంతమంది? 33 కోట్లు. పేరు చెప్పు. ఎవరు చెప్పింది ఆ మాట? 33 కోట్లు అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటంటే 100 లక్షలు అయితే కోటి కదా, అట్లా 33 కోట్ల అంతేనా? ఇది ఒక్క పేరు చెప్పు. మరి కృష్ణుడు వాళ్ళ పంచాయతీ రా. మళ్ళా నారాయణుడు వాళ్ళ పంచాయతీ పోతాడు, గణపతి ఆయన పంచాయతీ పోతాడు. నేను దేవుడికి కాదు అంటాను. మళ్ళా వాస్తవికంగా 33 కోట్లు అంటున్నాడు కదా. 33 కోట్లు అంటే దాని తాత్పర్యం ఏంటంటే దేవతలు 33 మంది. దేవతలు 33 మంది. 33 మంది దేవతల ఎవరెవరు అంటే అష్టవసువులు. 80 మంది. పృథివిశ్చ అగ్నిశ్చ వాయుశ్చ అంతరిక్షశ్చ ద్యౌశ్చ ఆదిత్యశ్చ చంద్రమాచ నక్షత్రాణి చ.
మొత్తం 8 మంది. ఈ మన శరీరాన్ని తయారు చేస్తారు. వస్తువులు అంటారు మన శరీరం. అంటే మనం చచ్చిపోయిన తర్వాత శరీరం రెడీగా ఉండాలి కదా, ఆ రెడీ చేసి పెడతారు, ముందే రెడీ చేస్తారు వస్తువులు. మనం శరీరంలోకి వచ్చినాం. మరి మన తల్లి గర్భంలో 6 నెలల 5 నెలలు నిండిన తర్వాత శరీరానికి వస్తాం. మరి శరీరాన్ని తయారు చేసి పెట్టింది ఎవరు? వసువులు. అష్ట వసువులు. ఏకాదశ రుద్రుడు. ఏకాదశ రుద్రుడు 11 మంది. వాళ్ళ పేర్లు చెప్పండి. ఏం మాట్లాడతారు? ఏకాదశ రుద్రుడు పేర్లు చెప్పండి. మీరు ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటారు, మళ్ళీ పేర్లు లేదు కదా. ఏకాదశ రుద్రుడు వాస్తవికంగా ఏకాదశ రుద్రులు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనస్సు. ఇవే ఏకాదశ రుద్రులు. 5 జ్ఞానేంద్రియాలు అంటే 5 కర్మేంద్రియాలు, 5 ఏమైనాయి 10ని దశ అంటారు. మనస్సు వచ్చింది ఏదైనాయి ఏకాదశ రుద్రులు. రుద్రుడు ఎందుకంటే రోదయంత్రి రుద్రాహ. ఈ చచ్చిపోయినప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఎండిపోతాయి కదా, ఏడిపోయినప్పుడు అందరూ ఏడిపిస్తాయి కదా. చచ్చిపోయినప్పుడు ఏడుస్తారా? నవ్వుతారమ్మా? నిజంగానే ఏడుస్తారా? ఏడిపిస్తాయి కాబట్టి రుద్రులని పేరు వచ్చిందట. ఈ 11 ఎన్నైనాయి? అష్ట వసువులు ఏకాదశ రుద్రులు ఎన్నైనాయి? 19. ద్వాదశ ఆదిత్యులు. ఆదిత్యులు అంటే సూర్యుడు. ఆదిత్యులు అంటే ద్వాదశ ఆదిత్య స్తోత్రం అంటారు కదా మీ దగ్గర. ద్వాదశ ఆదిత్యులు అంటే ఎంతమంది ఆదిత్యులు అయ్యారు? ద్వాదశ అంటే 12 కదా. ఏకాదశి తర్వాత 12 మంది. మీరు ఎంతమంది ఆదిత్యులను చూసినారు చెప్పండి? ఆదిత్యుడు అంటే సూర్యుడు. మీరు ఎంతమంది సూర్యుడు చూసారు? ఒక్కనే కదా, ఒకటే సూర్యుడు కదా. కానీ వాస్తవికంగా ఆయనే 12. ఆయనే 12. ద్వాదశ వై మాసాః ద్వాదశాదిత్యాః. చైత్ర ఆదిత్యుడు, వైశాఖ ఆదిత్యుడు. మాసాలు 12 కదా. ఆ 12 మందికి ఆ 12 పేర్లు. ఒకటే ఆదిత్యుడు. ఇప్పుడు ఎండాకాలంలో ఒక రకంగా ఉంటాడు, చలికాలంలో ఒక రకంగా ఉంటాడు, వానకాలంలో ఒక రకంగా ఉంటాడు. 12 మాసాలు 12 మంది. ఒకటే ఆదిత్యుడు కానీ పేర్లు వచ్చినాయి 12. ఆయన ఎప్పుడు ఒక రకంగా ఉంటే పంటలు ఉండవు, చచ్చిపోతాం. ఆయన ఒక రకంగా ఉంటాడు. 12 రకాలు. 12, 19, 12 ఎన్నైనాయి? 31. 31. ఇంకెన్ని మిగిలి? 2. ఇక 2. ఒక ఆయన ఇంద్రుడు. ఇంద్రుడు అంటే మేఘాలు వాన. ఇంద్రుడు అంటే మేఘాలు. ఆయన ఏదో స్వర్గానికి కలిపచ్చుడు ఆయనప్పుడు కానీడ. అవన్నీ పురాణాల్లో లేదు, వేదంలో చెప్తుంది. ఇదే కరెక్ట్. వర్షాలు వస్తాయి కదా, వర్షం మేఘం ఉన్నాడు కదా, వజ్రాయుధం అంటారు చూడు. ఇంద్రుడి దగ్గర ఏముంటుంది? వజ్రాయుధం అంటే ఏం తెలుసా? పిడుగు. మరి ఆ పిడుగు అనేది ఎవరి దగ్గర ఉంటుంది? ఇంద్రుడి దగ్గర, మేఘాల దగ్గర ఉంటుంది. ఆ మేఘాలే ఇంద్రుడు అన్నమాట. ఆయన వల్లనే వర్షం వచ్చి మనం అందరం. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 32. ఎంతమంది కావాలా? ఒక్కలే. ప్రజాపతి. ఇంకోడు ప్రజాపతి. నీ ప్రజలకు నీ పతివి, నా ప్రజలకు నేను పట్టుకో. నీ ప్రజలకు నువ్వు పతి, నా ప్రజలకు నేను పతి. బుచ్చిరెడ్డి గారు, నీకు ఎంతమంది ప్రజలు ఉన్నారు? ఇంట్లోకి రాయిస్తావా అందరినీ? అంత బగ్గానే మసుకుంటాడు మసూరు. నీకు ఎంతమంది ప్రజలు? 3. నీ ప్రజలకు నువ్వు అతిథయ్యా, నువ్వు ప్రజాపతి. అర్థమైందా? ఏమి బాగున్నాయి. నీకు ఎంతమంది ప్రజలు ఉంటారు? నీ పుట్టిన వాళ్ళు నీ ప్రజలు అవుతారు. నీ పుట్టిన వాళ్ళు ఇద్దరు. ఎవరి సంతానం వాళ్ళ ప్రజ. వాళ్ళ ప్రజలకు వాళ్ళ ప్రజాపతి. ప్రజాపతిని ఎంతమంది ఉన్నట్టున్నాడు? కోటు బాబు లేదు. ప్రజాపతి ఎవరు? ప్రజాపతి వాళ్ళే. మొత్తం అంతా ఎంత మొత్తం
కాకపోతే 33 మంది దేవతలు ఒక కోటి ఏమంటారు? కోటి. ఒక్కొక్క దేవత ఒక కోటి. అర్థమైందా? 33 కోట్లు. 33 కోటి అంటే వర్గం. ఇక మానవ కోటి అంటే మానవ వర్గం, వైశ్య కోటి అంటే వైశ్య వర్గం, బ్రాహ్మణ కోటి అంటే బ్రాహ్మణ వర్గం, పక్షి కోటి అంటే పక్షి వర్గం. ఇక్కడ 33 కోట్లు అంటే 33 వర్గాలని తాత్పర్యం, కానీ 33 కోట్లు కావాలన్నమాట ఇక్కడ. అర్థమైందా? వాళ్ళు చెప్పే వాళ్ళకు వాళ్ళకి తెలిసినంత చెప్పారు, నీకు అర్థమైనంత నువ్వు అర్థం చేసుకున్నావు. కానీ వేదంలో ఎంతమంది ఉన్నారు? ఈ 33. ఈ 33 కోట్ల మంది దేవతలు ఎవరికి సమర్పితమై ఉన్నారు? ఆత్మకే. ఎవరికి సమర్పితమైన? ఆత్మకే. మనమే ఆత్మ. అదే అన్నమాట. ఏతే ఆత్మనా సమర్పిత సర్వాణి భూతాని సర్వే లోక సర్వే దేవ ఏత ఆత్మనా సమర్పిత. మనమేమో ఈ శరీరమే నాకు సమర్పితమైంది, ఈ మనస్సే నాకు సమర్పితమైంది అనుకుంటున్నాం కదా, అది తెలవనప్పుడు. వాస్తవికంగా అన్ని శరీరాలు మనకే సమర్పితమైనవి, అన్ని మనస్సులు మనకే సమర్పితమైనవి. ఈ 33 మంది దేవతలు కూడా మనకే సమర్పితమయ్యి నేను సర్వవ్యాపకమైన ఆత్మను అని నీకు తెలిసిన రోజు అప్పుడు జ్ఞాని అంటారు. ఏమంటారు? జ్ఞాని. అప్పుడు తెలియనప్పుడు ఏమంటారు? ఇదే జ్ఞాని, ఇదే అజ్ఞాని. అర్థమైందా? ఇదే జ్ఞాని, ఇదే అజ్ఞాని. తెలుసుకుంటే జ్ఞాని, తెలవకపోతే అజ్ఞాని. మనమే జ్ఞానంలో, మనమే అజ్ఞానంలో. జయ గురు సచ్చిదానంద గురు, జయ గురు, జయ గురు సచ్చిదానంద గురు, జయ గురు, జయ గురు సచ్చిదానంద గురు, జయ గురు, జయ గురు సచ్చిదానంద గురు, సచ్చిదానంద గురు మలయాళ సద్గురు, సచ్చిదానంద గురు మలయాళ సద్గురు, సచ్చిదానంద గురు మలయాళ సద్గురు, సచ్చిదానంద గురు మలయాళ సద్గురు, మలయాళ సద్గురు విమలానంద గురు, మలయాళ సద్గురు విమలానంద గురు, విమలానంద గురు విద్యానంద గురు, విమలానంద గురు విద్యానంద గురు, విద్యానంద గురు పశుధానంద గురు, విద్యానంద గురు పశుధానంద గురు, విద్యానంద గురు పశుధానంద గురు, విద్యానంద గురు పశుధానంద గురు, జయ గురు, జయ గురు సచ్చిదానంద 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 గురు, సచ్చిదానంద గురు మలయాళ సద్గురు, సచ్చిదానంద గురు మలయాళ సద్గురు, మలయాళ సద్గురు విమలానంద గురు, మలయాళ సద్గురు విమలానంద గురు, విమలానంద గురు విద్యానంద గురు, విమలానంద గురు విద్యానంద గురు, విద్యానంద గురు పశుధానంద గురు, విద్యానంద గురు పశుధానంద గురు, విద్యానంద గురు పశుధానంద గురు, విద్యానంద గురు పశుధానంద గురు, జయ గురు, జయ గురు సచ్చిదానంద గురు, జయ గురు, జయ గురు సచ్చిదానంద గురు, సచ్చిదానంద గురు మలయాళ సద్గురు, సచ్చిదానంద గురు మలయాళ సద్గురు, మలయాళ సద్గురు విమలానంద గురు, మలయాళ సద్గురు విమలానంద గురు, విమలానంద గురు విద్యానంద గురు, విమలానంద గురు విద్యానంద గురు, విద్యానంద గురు పశుధానంద గురు, విద్యానంద గురు సచ్చిదానంద గురు, జయ గురు, జయ 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 గురు సచ్చిదానంద గురు, సచ్చిదానంద గురు మలయాళ సద్గురు, సచ్చిదానంద గురు మలయాళ సద్గురు, మలయాళ సద్గురు విమలానంద గురు, మలయాళ సద్గురు విమలానంద గురు, జై గోపాల కృష్ణ భగవాన్ కి జై, గీతా మాతా కి జై, మహర్షి స్వాముల వారికి జై, ఆచార్య పరిశుద్ధానంద గిరి స్వాముల వారికి జై, మధు సంత్ కి జై, భక్త భక్త మండలికి జై, నమః పార్వతీ పతయే హర హర మహాదేవ, ఏకనాడ వెంకటరమణ
ओम पादयो काजोर्गम गाजोदर्पयामि गंधं धारयामि हरिद्रचूर्णं कुंकुमं समर्पयामि आयने देवरायने दुर्वारो अनुष्यनि नदाश्च कुंडलिकाय समुद्रस्य गृहायिमे पुनक्षत उसरा अभिवस्त्रा स्वसनान्यर्षाब्देनो सुधुरा पूयमानः अभिक्षन्द्रा भक्तवेनो हिरण्यकश्चान्द्रदिनो देवसोमः वस्त्र लिए वस्त्र भक्तव गन्धद्वरान्द्रादशामित्रपुष्टाङ्गरेषणीम् ईश्वरीयं सर्वभूतानां तामोपयत्रयं गन्धं धारयामि हरिद्रचूर्णं कुङ्कुमचूर्णं समर्पयामि वस्त्रयुग्मं समर्पयामि सहस्रमूर्तः सहस्रभागाक्षुद्रोर्भावे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः नानाविध परमपत्र पुष्पांजलि पादं పెట్టండి ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमध्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि नमस्ते परिशुद्धानन्दान् सुगुणोत्तम पराशरात्मस्थापे ज्ञानमूर्ति नमोस्तुते आचार्य परिशुद्धो हि सन्यासी शोकनाशक संयमी सत्यवाची च ब्रह्मचारी दृढव्रत तपोधन सत्त्वदर्शी तेजस्वी तपोनिष्ठा गरिष्ठा तत्त्वज्ञान विभूषण गुरुमूर्ति विश्वनाथ क्षेत्राध्यक्षो यममृत पराश्रमस्तापे बहुशिष्यतमन्वित श्रेयसाङ्ख्ययोग वेदान्ताचार्य शास्त्र विभूषित सनातन ब्रह्मज्ञान सदातं सभातं गुरु गीता ज्ञान विज्ञानं सदाधिगतपर मनसाङ्गुलेपन मार्गगामि मत्सर सर्वचान्द्रविदक्काशे क्षेत्रवासी चिदप्रिय वैराग्यपुरन्दं मेधावी ज्ञानदात्मादायक भक्तोद्धारक योगी गीता ग्रंथ प्रचारक वशिष्ठ संस्कार संपन्न सात्विक शास्त्रबोधक गीता ग्रंथस्य शास्त्र रचनाकर अनेक ग्रंथकर्ता गुणातीतो विमर्श तत्वदर्शी शास्त्रदर्शी वेद वेदांत बोधक परिशुद्धानंद स्वामी ज्ञान वैराग्य बोधक श्रेष्ठ पुण्य स्वज्ञान न्यायशास्त्र प्रबोधक सांख्यदर्शी योग वेदांत वेदांते धर्मशास्त्र दक्ष क्षम कीर्ति प्रयास दृढ़ता नित्य वैराग्य संपन्नो पर्यंता भारतामनिदर्शक अनेक दिव्य क्षेत्रेषु गीता प्रज्ञप्रचारक कैलासमानस सरोवर दर्शे विशालदृक् तपोधनो नैतिकायो ऋषिप्रेता पदार्थकट आंध्रावनु सब्जातो आत्मनाथ सुबोधक साहित्यशास्त्र सुज्ञातो योगशास्त्र विशारद स्थानज्ञानाय विज्ञातो वेदांत ज्ञान सागर वैशेषिक विज्ञात पूर्वमीमांसकोविदः कर्मयोगी क्षमापूर्णो हितबोधि सुबोधक हितभाषी मिताहारी हितकारी गुरुत्तम उद्धारपूज्यमूर्ति धर्मभूतपरायण आसेतु केश संसारी साधु सज्जन पूजित
సంసార బుద్ధితో భక్త స్తపోనిష్టపరాయణ జ్ఞానదాత భక్తదాత మాతా పితరమోదక బ్రహ్మజ్ఞాని ప్రేమి బ్రహ్మాండ పూర్ణచేతన నిరాజే నిర్మమో నిత్య నిత్యో విజ్ఞాన శోధక ఓం శ్రీ శ్రీ ఆచార్య ప్రయుద్ధానందగామిని నమః అష్టోత్తర సదనామవళి శ్రీ గురుదేవాయ అనుకుంటా అక్షతలు పెట్టినట్టు అక్షతలు కూడా శ్రీ గురుదేవాయ అనుకుంటా ఓం శ్రీ ఆచార్యాయ నమః సహస్రమూర్తే సహస్రభాగాయ సహస్రనామే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః నానావిధ పరమపత్ర పుష్పాన్ని పాదం పువ్వు పెట్టండి. ఓం బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమత్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమస్తే పరిశుద్ధానందాన్ సుగుణోత్తమ పరాశరాశ్రమస్థాపే జ్ఞానమూర్తి నమోస్తుతే. ఆచార్య పరిశుద్ధోయి సన్యాసి శోకనాశక సంయమి సత్యవాచీ చ బ్రహ్మచారి గుణవ్రత తపోధన సత్వదర్శి తేజస్విరాంతక తపోనిష్టాగరిష్ట తత్వజ్ఞాన విభూషణ గురుమూర్తి విశ్వనాథ క్షేత్రాధ్యక్షో యమృత పరాశ్రమస్థాపే బహుశిష్యతమన్విత శ్రీ సాంఖ్యయోగ వేదాంతాచార్య శాస్త్ర విభూషిత సనాతన బ్రహ్మజ్ఞాన సదాతం సభాతం గురు గీతా జ్ఞాన విజ్ఞానం సదాధిక కృతపర మన మార్గగామి వత్సర సర్వశాస్త్ర విదగ్ధాశే క్షేత్రవాసి జనప్రియ వైరాగ్య మేధావి జ్ఞానదాత్మాదాయక భక్తోద్ధారక యోగి గీతా గ్రంథ ప్రచారక ఋషి సంస్కార సంపన్న సాత్విక శాస్త్రబోధక గీతా గ్రంథస్య రచనాకర అనేక గ్రంథకర్త గుణాతీతో విమర్శ తత్వదర్శి శాస్త్రదర్శి వేద వేదాంతబోధక పరిశుద్ధానంద స్వామి జ్ఞాన వైరాగ్యబోధక శ్రేష్ఠ పుణ్య సత్యజ్ఞాన న్యాయశాస్త్ర ప్రబోధక సాంఖ్యదర్శి యోగ వేదాంతే ధర్మశాస్త్ర దక్ష క్షమ కీర్తి దృఢత నిత్య వైరాగ్య సంపన్నో ఆసేతిమపర్యంత భారతామనిదర్శక అనేక దివ్యక్షేత్రేషు గీతా ప్రజ్ఞ ప్రచారక కైలాస మానస సరోవర దర్శి విశాల దృక్ తపోధనో నైతికాయు ఋషి భేద పదార్థక ఆంధ్రావని సబ్జాతు ఆత్మనాత్మ సుబోధక సాంఖ్యశాస్త్ర విజ్ఞానో యోగశాస్త్ర విశారద ప్రాణజ్ఞానాయ విజ్ఞానో వేదాంత జ్ఞాన సాగర వైశేషిక విజ్ఞాత భూమింసామీమాంస పూర్ణ కర్మయోగి క్షమాపూర్ణో హితబోధి సుబోధక హితభాషి నిందాహారి హితకారి గురుత్తమ ఉద్ధారబోధ్యమూర్తి ధర్మభూత పరాయణ ఆసేతుకే సంసారి సాధు సజ్జన పూజిత సంసార బుద్ధితో భక్త స్తపోనిష్టపరాయణ జ్ఞానదాత భక్తదాత మాతా పితరమోదక బ్రహ్మజ్ఞాని ప్రేమి బ్రహ్మాండ పూర్ణచేతన నిరాజే నిర్మమో నిత్య నిత్యో విజ్ఞాన శోధక. ఓం శ్రీ శ్రీ ఆచార్య ప్రయుద్ధానందగామిని నమః అష్టోత్తర సదనామవళి శ్రీ గురుదేవాయ అనుకుంటా అక్షతలు పెట్టినట్టు అక్షతలు కూడా శ్రీ గురుదేవాయ అనుకుంటా. ఓం శ్రీ ఆచార్యాయ నమః.